వాయనాడ్ ట్రిప్లో సెకండ్ డే అండి. విలా తర్వాత బయలుదేరి డ్యామ్ ఉందని చెప్తే బయలుదేరామండి. బనసుర డ్యామ్ అంట, బనసుర సాగర్ డ్యాము. చాలా పెద్ద డ్యామ్ అంటండి ఇది. అయితే మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసాము. ఒక 7:30 కట్ట వెళ్ళాము. ఇదేమో 10 కంట ఓపెన్ చేసేది. ఇది మట్టితోనే చేశారంటండి డ్యామ్ మొత్తము, అందుకని వెరీ ఫేమస్. దట్టు వెరీ చాలా బిగ్ అంటండి. అది సరౌండింగ్స్లో మాత్రమే అలో చేశారు. ఆ డ్యామ్కి నుంచి కొంచెం సరౌండింగ్స్లో అలో చేస్తే అక్కడేమో ఫొటోస్ తీసుకున్నాము. చాలా పెద్ద డ్యామ్ అండి. మేమైతే చూడగలిగినాం కానీ పిక్చర్స్ అయితే వెరీ లాంగ్ అయ్యే కాలికి అంత క్లియర్గా రాలేదు. తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంది. అంటే చాలా ఉన్నాయండి గ్లాస్ బ్రిడ్జ్లు. మేము వెళ్ళే దారిలో అయితే చాలా కనిపించాయి, ఒక్కటని కాదు కానీ ఇదైతే చాలా పెద్దది అండ్ డిజిటల్ అండి. డిజిటల్ నేను యాడ్ చేస్తాను, సౌండ్ కూడా కొంచెం భయం వేసింది. ఆ దారిలో ఇక్కడ టీ ఎస్టేట్స్ అండి, చూసేంత మటుకు లెఫ్ట్ రైట్ రెండు సైడ్లోనూ మొత్తం టీ ఎస్టేట్స్ ఇవంతా. ఇంకా దిగి మంచిగా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. ఇది చూడండి నేను యాడ్ చేస్తున్నాను, అటామలై వ్యూ పాయింట్ అండి ఇది. దానికి వెళ్తున్నాం అనమాట. ఆ దారిలో కనిపించిన దగ్గర బాగుండే దగ్గర దిగి ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగున్నాయండి టీ ఎస్టేట్స్ అయితే మాత్రము. అప్పుడే కట్ చేసినట్టున్నారు, వర్షాలు వేరే మేము పోయినప్పటికీ. ఇది May 7th అండి. మేలో మనకేమో బెంగళూరులో మంచిగా ఎండలు ఉంటేమో అక్కడ వర్షాలు. బాగుండిందండి. టికెట్ అయితే 300 ఛార్జ్ చేశారండి ఫర్ హెడ్. పిల్లలకైతే అండర్ 5 years వాళ్ళకి లేదు. మా అందరికేమో 300 ఛార్జ్ చేశారు ఒక్కొక్కరికి. మన కార్లో ఉన్న వాళ్ళు అలో చేయట్లేదండి. సర్టెన్ పాయింట్ దగ్గర ఆపేసి వాళ్ళే జీప్లో తీసుకెళ్తున్నారు. దానికోసము 300 ఛార్జ్ చేశారు. ఇదంతా అదే అండి, ఆ గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ అనమాట. చూసారా, అసలు మొత్తం చూసేంత మటుకు టీ ఎస్టేట్స్ అండి ఇవంతా. ఆ హిల్ మొత్తం అవే. ఇంకా అక్కడ కొద్ది దూరంలో ఆపేస్తారు ఆ జీబులు కూడా. ఇంకొద్ది దూరం నడవాలండి, ఒక 300 meters వరకు నడిచాము మేము. నడిచిన తర్వాత ఇదంతా డిజిటల్ దండి. నేను సౌండ్ యాడ్ చేస్తాను. అక్కడికి ఆ గ్లాస్ అంత భయం వేయలేదు కానీ కిందికి చూస్తే భయం వేసింది. ఎంతో ఎత్తుగా ఉంది కదా, సో కొంచెం కిందికి చూస్తే మీకు ఆ వ్యూ కూడా నేను యాడ్ చేస్తాను. చూడండి కింద కూడా ఎంత ఇది ఉందో, డెప్త్ ఎంత ఎక్కుందో. అండ్ అది మన గ్లాస్ దగ్గర నడిచేటప్పుడేమో సౌండ్ వస్తుంది బ్రేక్ అయినట్టు. అప్పుడు కొంచెం పిల్లలు భయపడ్డారు కానీ మనకేమంత భయం అనిపించలేదు. ఇదిగోని మేము అక్కడ నిలబడుకొని వ్యూ చూస్తున్నాం చూడండి. చాలా డెప్త్ ఉందండి కిందకైతే మాత్రం. ఇదిగోండి చూసారా. అయితే చాలా బాగుండిందండి ఆ గ్లాస్ బ్రిడ్జ్. అంతే మనం యూట్యూబ్లో చూసి వెళ్ళటమే, బట్ యూట్యూబ్లో చూసిన దానికి అక్కడ వెళ్ళి రియల్గా ఎక్స్పీరియన్స్ అయిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. వెళ్ళండి వన్ టైం మాత్రం. చాలా బాగుంది ఈ బ్రిడ్జ్లో అయితే మాత్రం. ఇది చాలా బాగుందండి, పెద్దది. మిగతా అన్నీ కూడా చాలా ఉన్నాయి. మాకు అందువేలో చాలా దొరికాయి అన్నమాట ఈ బ్రిడ్జెస్, గ్లాస్ బ్రిడ్జెస్. అయితే చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయన్నమాట. అందుకని యూట్యూబ్లో అంతా చూస్తే ఇదే పెద్ద బ్రిడ్జ్ అని ఇచ్చారు, అటామలై వ్యూది. అందుకని మళ్ళీ దీనికి వెళ్ళామండి. చాలా బాగుందండి, వెళ్ళండి. ఎన్ని ఫొటోస్ తీసుకున్నా సరిపోదన్నట్టుంది. అన్ని ఫోజులు పెట్టి అన్ని ఫొటోస్ తీసుకున్నాము, అన్ని వీడియోస్ తీసుకున్నాము. అన్నీ యాడ్ చేయలేదులేండి, ఇప్పటికే ఎక్కువ యాడ్ చేశాను కానీ ఇంకా చాలా ఉన్నాయి, ఏవి యాడ్ చేయలేదు. బాగుండిందండి వ్యూ అయితే మాత్రము, ప్లెజెంట్గా ఉన్నింది. బాగా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ కానీ అంతా చాలా సేఫ్టీ అండి, భయపడాల్సిన పని ఏం లేదు. అక్కడ ఇంచు వాళ్ళైతే రెస్క్యూ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, పరిగెత్తకూడదు, అది ఎక్కువ ఫోర్స్గా నడవద్దండి అన్నట్టు చెప్పారు. స్ట్రాంగే ఈవెన్ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. ఇదిగోండి ఈ నుంచి మొత్తం అది ఎంత అక్కడ కరెక్ట్గా మేము అయితే వెళ్ళలేదు కానీ వాళ్ళైతే ఏమో కొంత థిక్నెస్ అవంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి నాకు సరిగ్గా గుర్తులేదు, అందుకే నేను యాడ్ చేయలేకపోతున్నాను. మీరు చూడండి యూట్యూబ్లో అవంతా చూస్తే మీకు కూడా తెలుస్తుంది. మేమైతే గూగుల్ చూసి వెళ్ళాము. తర్వాత ఇది వచ్చి సుజీపుర వాటర్ ఫాల్ అండి. ఇది కూడా టికెట్స్ తీసుకున్నప్పటి నుంచి అక్కడికి ఆ ఫాల్ దగ్గరికి వెళ్ళేదానికి ఆల్మోస్ట్ 4 kilometers దాకా ఉండిందండి. నడవలేక నడుచుకొని వెళ్ళాము. నడుచుకొని వెళ్ళిన దానికి ఒక ఇదేమరా అంటే అక్కడ బాగా జారుతూ ఉందండి, ఆ వాటరు బాగా జారుతుంది. రాయి మీద ఎక్కడ పెట్టినా జారుతూ ఉందన్నమాట. ఎక్కడ స్కిడ్ అవుతామో ఎక్కడ పడతామో అని భయం వేసింది కానీ బాగా అయితే ఎంజాయ్ చేస్తాం మేమైతే. నేను మా సిస్టర్లు అయితే మాత్రం ఇటు వెళ్ళకుండా ఇటు సైడ్ మేము నిలబడుకున్న దగ్గర వెళ్తే ఆ రాళ్ళన్నీ ఉన్నాయి, అవంతా బాగా పాచి పట్టిపోయి బాగా జారుతుంది.
మేము అటు తిరుక్కొని వెళ్ళి అక్కడ మేమిద్దరమే అనమాట బ్యాక్ సైడ్ ఉండేది. ఇప్పుడు ఫోటో యాడ్ చేస్తాను చూడండి, అదిగోండి. అవి చాలా ఫోర్స్గా వస్తూ ఉందండి వాటర్ ఫాల్. చూసేదానికి చిన్నది అనిపించినా కూడా చూడండి ఎంత ఫోర్స్గా వస్తూ ఉందో. మేము అసలు కాకుండా పోయిందనమాట. చాలా ఫోర్స్ వల్ల చెవు కానీ తల కళ్ళు అవంతా అసలు కళ్ళు అయితే ఓపెన్ చేయలేకపోయినాను నేనైతే. ఇంకా అయిపోయిందండి. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్పుడు ఫుడ్ తిందాంలే అని చెప్పి ఎగ్జిట్ అయిపోయినాము. అక్కడ ప్రతి చెట్టుకి ఇలా ఉయ్యాలు కట్టున్నారండి, బాగుంది. ప్రతి పెద్ద పెద్ద చెట్లకి ఇలా దారంతో, ఇదంతా మన చైల్డ్హుడ్ మెమరీ లాగా అనిపించింది. అయితే చాలా ఎత్తులో కట్టారండి ఈ దారము. నా హైట్కి చాలా కష్టమైంది ఎక్కేదానికి. బట్ మన విలేజ్కి వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అట్టుండింది. ఇదైతే వ్యూ పాయింట్ అండి. అక్కడ అదే వ్యూ పాయింట్ లాగా ఇచ్చారు ఫొటోస్ వర్క్ అన్నట్టు. చాలా బాగుంది అసలు. ఆ నుంచి చూస్తే ఓ ఏమో ఎంతో లోతులో ఉన్నట్టు అనిపించింది అనమాట ఆ వ్యూ పాయింట్ అనేది. ఈ వాటర్ ఫాల్లో బాగా మునిగిన తర్వాత బయలుదేరామండి. మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నాము, గురువాయూర్కి వెళ్తున్నాము. తర్వాత మేము ఇది గురువాయూర్కి వెళ్ళే దారిలో ఇది ఏమో ఒక క్రీపర్ అండి. ఇది మొత్తం ఒక అల్లుకుపోయిందనమాట రోడ్డు మొత్తం, ఇటు సైడు అటు సైడు మొత్తం. అదిగో చూడండి ఎంత పచ్చుగా ఉండిందో అసలు. మొత్తం ఒకే తీగండి అది. చాలా బాగా అనిపించి ఫొటోస్ దిగామండి. ఫొటోస్ దిగేసిన తర్వాత గురువాయూర్కి బయలుదేరినామండి. గూగుల్లో చూస్తే 8 వరకు ఉందని చెప్పారండి టెంపుల్. అందుకని బయలుదేరాము. తొందరగా ఫాస్ట్గా రెడీ అయ్యి మరీ వెళ్ళాము. బట్ అక్కడ 3కే క్లోజ్ చేస్తారంటండి గేటు. 8 వరకు అయితే దర్శనం ఉంటుందంట అంతే. క్యూలో అయితే మాత్రం అలో చేయలేదండి మమ్మల్ని. 8కి క్లోజ్ అని చెప్పారు, అంటే దర్శనం క్లోజ్. మాకు తెలియక హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళాం, కానీ ఇంకా అలో చేయకపోతే ఇంకా బయట నిల్చొని ఫొటోస్ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్ కూడా చాలా దగ్గర, మాకు దగ్గరలోనే తీసుకున్నామండి. చాలా బాగుండిందండి నెక్స్ట్ హోమ్ స్టే అనేది. గురువాయూర్ నెక్స్ట్ హోమ్ స్టే సూపర్గా ఉండిందండి. నేను క్యాప్చర్ చేయలేకపోయినా, చాలా పెద్దదండి. ఇంకా బయట కూర్చొని చిల్ అవుతూ ఉన్నాము. ఎలాగో దర్శనం అవ్వలే కదా. మళ్ళీ 1:30కి అంతా రమ్మని చెప్పారండి క్యూలో నిల్చునేదానికి. ఇంక అందుకని చిల్ అవుతా కూర్చున్నాం అనమాట.